హలో గాయ్స్, ఈరోజు రెసిపీ అందరికీ ఇష్టమైనది చికెన్ బిర్యానీ. చూడండి, ఫస్ట్ అయితే మనము మ్యారినేషన్ ప్రాసెస్కి అయితే వస్తాము. ఇక్కడ సాల్ట్, కొరియాండర్ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్తో మ్యారినేషన్ అనేది చేసుకుంటాము. ఒక 20 మినిట్స్ వరకు అలా ఉంచుతాము, అంటే రెస్ట్ కోసం. లెమన్ జ్యూస్ వేస్తే ఇందులోని సూపర్గా టేస్ట్ అనేది వస్తుంది, ఎందుకంటే చికెన్ని అది టెండర్గా మారుస్తుంది. ఇక్కడైతే మనం లైవ్ ప్రాసెస్ అనేది చూడబోతున్నాం. ఏంటంటే ఇక్కడ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది చేసుకున్నాము, ఇంకా చికెన్ ఫ్రై అనమాట. అది సేమ్ టు సేమ్ ఇంగ్రీడియంట్స్ వేసాం, కానీ అందులో కర్రీ లీవ్స్ అనేది వేసాము. మేమైతే బిర్యానీ కోసం అయితే దావత్ అనేది ఎంచుకుంటాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మేము ఇలాగ న్యాచురల్గా చేస్తాము, బయట నుండి అసలు తేము. అంటే ఇన్ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మేము అంతగా యూస్ చేయము. ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మేమైతే ఏదైతే మనం ఇంట్లో చేసుకుంటాం, మసాలా కారం అలాగా ఆ టైపు. ఇంకా ఈ చికెన్ మ్యారినేషన్లో మనము చికెన్ మసాలా అనేది వేసుకుంటాము. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. చికెన్ మ్యారినేషన్ అనేది కొంచెం ఘాటుగా ఉండాలి, ఎందుకంటే మనము కొంచెం స్పైసీగా ఉండేటట్టు చూస్తున్నాము. ఇక్కడ మనము నీరుగా ఎందుకు ఉంచామంటే, ఎప్పుడైతే మనము దాన్ని 70% వరకు కుక్ చేస్తామో అప్పుడు ఇది నీరు అనేది కావాలి. ఇదైతే 5 to 6 days వరకు మనకి ఉంటుంది. సో మనం మ్యారినేషన్ ప్రాసెస్లో ఇంకా యాడ్ చేసుకున్నది ఏంటంటే గ్రీన్ చిల్లీస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఎంత గ్రీన్ చిల్లీస్ వేస్తే అంత స్పైసీనెస్ అనేది వస్తుంది. లెమన్ జ్యూస్ చెప్పాను కదా, టెండర్గా ఉంచుతుంది. బిర్యానీ ప్రాసెస్ బోల్డ్ అని చూసాం, కానీ ఇది అందరి ఫేవరెట్ ప్రాసెస్, లేయరింగ్ ప్రాసెస్. ఎంత కారం అంటే అంత మీరు వేసుకోవచ్చు. ఇందులో మనం కర్డ్ కూడా వేసాము. చికెన్ అనేది టెండర్గా ఉంచాలంటే మీరు ఉప్పు ఇంకా లెమన్ అనేది వేసి కాసేపు ఉంచవచ్చు. చికెన్కి అయితే మనము గ్రేవీకి కానీ పులుసుకి కానీ చికెన్ బిర్యానీకి కానీ మనం ఫస్ట్ అయితే యూస్ చేసేది ఆర్గానిక్ గరం మసాలా. ఈ మిక్చర్ అనేది, ఈ మ్యారినేషన్ ప్రాసెస్ అనేది మన ఏ దాంట్లో అయినా, అంటే ఏ కాన్సెప్ట్లో అయినా యూస్ చేయొచ్చు. లైక్ ఫ్రైగా యూస్ చేయొచ్చు, పులుసులో యూస్ చేయొచ్చు, గ్రేవీగా యూస్ చేయొచ్చు. ఇంకా దీన్ని కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడైతే అది జ్యూసీగా మారుతుందో అప్పుడైతేనే కదా మనకి బిర్యానీలో బాగుంటుంది. సో మనం దానికోసం రెస్ట్ తీసుకుంటాం. మనం బిర్యానీలోని స్లైస్డ్ ఆనియన్స్ది ఫ్రై చేస్తుంటాం కదా. ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేయడం వల్ల చేదుదనం, మాడిపోయిన దనం వచ్చేస్తుంటుంది. సో మనము తక్కువే చేసుకుంటున్నాము. పైన జస్ట్ టాపింగ్స్లో వేయడానికి మనమైతే ఇక్కడ ప్యాన్ని హీట్ చేసుకుంటున్నాం. ఆనియన్స్ అనేది వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్గా చేసుకుంటాం. ఈ రెసిపీ అనేది 2-3 టైమ్స్ చేశాను నేను. ముందైతే మా మదర్ చేశారు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. కాబట్టి మీరు తప్పకుండా ఇది ట్రై చేసి సక్సెస్ఫుల్ అయిందా లేదో చెప్పాలి కింద కామెంట్ సెక్షన్లో. ఇక్కడ సోక్డ్ రైస్ అన్నమాట ఇది. ఇక్కడ చూడండి, సోక్డ్ రైస్ అంటే నేను ఇందాక దావత్ తీసుకున్నాను కదా, దావత్ రైస్ని ఒక 10 to 15 మినిట్స్ అలాగ సోక్ చేసుకుంటే అది కొంచెం పెద్దగా అవుతుంది. అప్పుడు దాన్ని ఉడకబెట్టుకోవడానికి మంచి సమయం అనేది వస్తుంది. ఇందులోని జావిత్రి, కార్డమన్ అంటే చెక్క, ఇంకా స్టార్ అనీస్, ఇంకా ఏదైతే బిర్యానీ పదార్థాలు ఉన్నాయో అవి వేసుకున్నాము. ఇందులోని మనం కొంచెం నిమ్మకాయ అనేది పిండుకుంటాం. ఇందులో సాల్ట్ కూడా వేసాం మేము. ఆనియన్స్ అనేది మరీ ఎక్కువ మాడిపోయినా సరే మాడిపోయిన టేస్ట్ అనేది వస్తుంది. సో నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అక్కడ. చికెన్ బిర్యానీ అనేది ఎవరెవరి ఫేవరెట్ అది కింద కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం మన రైస్ దగ్గరికి వచ్చేస్తే, ఇక్కడ మనం క్లోవ్స్ అంటే లవంగాలు, ఇలైచి, ఇంకా స్టార్ అనీస్ అనేది వేసుకున్నాము. ఇప్పుడే ఎందుకు వేసేస్తున్నామంటే కొంచెం టేస్ట్ అనేది అందులో కలుస్తుంది. సో మనము ఇక్కడ షాజీరా కూడా వేసుకోవచ్చు, కానీ మేము యూస్ చేయలేదు ఎందుకంటే మా దగ్గర లేదు. సో మీరైతే యూస్ చేయొచ్చు, మేమైతే ఇది ఆప్షనల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని బిర్యానీ సామాన్లు ఉండగా ఇవన్నీ యూస్ చేస్తే కొంచెం ఓవర్ అవుతుందని.
ఇక్కడ నేను పెప్పర్ సీడ్స్ అనేది కూడా వేసుకున్నాను. పక్కన ఆనియన్స్ కూడా చూసుకుంటున్నాను. పక్క నుండి మటన్ ఫ్రై చేసుకోవాలి, ఇక్కడ వేరే టైప్ ఆఫ్ మసాలా వేయాలని కొన్ని ఆలోచనలు పెట్టేస్తుంటాడు. యాజ్ ఏ కుక్గా చెప్పాలంటే వాడు బెస్ట్ కుక్ ఇన్ ది వరల్డ్ అనమాట. వాడు ఏదైనా చేస్తుంటాడు. సో ఇక్కడ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకున్నాం, ఇంకా పెప్పర్ సీడ్స్ అనేది కూడా వేసుకున్నాం మన బిర్యానీ రైస్. పక్క నుండి ఫ్రెష్గా మింట్ లీవ్స్ ఇంకా కొరియాండర్ లీవ్స్ కూడా తీసుకొని వస్తున్నాను నేను. మనం మింట్ ఇంకా కొరియాండర్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో వేయాలి, ఎందుకంటే చికెన్కి కూడా ఉండాలి, ఇంకా బిర్యానీకి కూడా ఉండాలి. మేమైతే రైస్లో కూడా వేస్తుంటాము, మంచి మింట్ టేస్ట్ అనేది రావాలి. సో మనం చికెన్లోని చాప్డ్ చేసిన మింట్ అనేది వేసుకుంటున్నాం. ఇక్కడ మనము మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఉంచాం కదా, ఇప్పుడు అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో రైస్కే కాకుండా ఇంకా చికెన్కి కూడా కొంచెం టేస్ట్ రావాలని మనం వేస్తుంటాము. బిర్యానీ అనేది మనము చికెన్లో కలిపేసి రైస్ అంటే నాట్ సోక్డ్ రైస్ వేసేసి జస్ట్ దాంతో కలిపేసిన బాగుంటుంది. కాకపోతే లేయరింగ్ ప్రాసెస్ అనేది ఒక టైప్ ఆఫ్ వేరే వేరే టేస్ట్ అనేది తెస్తుంటుంది. సో నాకు ఈ ప్రాసెస్ అయితే చాలా ఇష్టం. ఈ ప్రాసెస్ని మేము ఒక 3 years బ్యాక్ నుండి అలా చేసుకుంటూ వస్తున్నాం. సో ఇందులో మేము చాలా ఇష్టపడ్డాము. ఇక్కడ మేము లెమన్ జ్యూస్ వేసుకున్నాము. ఇక్కడైతే మా అన్నయ్య చూడండి చికెన్ కూడా కావాలంట, అది ఫ్రై చేసుకోవాలి మమ్మీ, వేరేగా నేను చేసుకుంటాను, ఇది అది చెప్తుంటాడు. మా అన్నయ్యకి దాల్ అవన్నీ కుక్ చేయడం అయితే చాలా ఇష్టం. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాము, అంటే ఫ్రై కాదు, డీప్ ఫ్రై కూడా కాదు, ఇది జస్ట్ అలాగా 70% ఇంకా 70-80% అనేది కుక్ చేసుకుంటాము. ఇందులోని క్వార్టర్ గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకుంటాం. ఆయిల్లో వేసే ముందు మనం మొత్తం టేస్ట్ అనేది చూసుకోవాలి, ఎందుకంటే ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం టేస్ట్ అనేది ఓవర్గా అనిపిస్తుంటుంది నాకు. సో మీరు టేస్ట్ బట్టి చూసుకోండి. మీరు దీన్ని ఇంకా ఆయిల్ వేసి ఇలా ఉంచేస్తే ఫ్రై అనేది కూడా అవుతుంటుంది, ఇంకా మీకు గ్రేవీ అనేది కూడా అవుతుంది. ఇది పులుసుకి ఇలాంటి దానికైతే సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్ రాయడం మాత్రం మర్చిపోకండి. దీని పులుసు నా ఫేవరెట్ అనమాట. ఎప్పుడు చేసినా సరే నా బర్త్డే రోజు కానీ అలా చేస్తూ ఉంటాం. ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అనేది తీసేస్తున్నాం బయటికి, అంటే ఓవర్ కుక్ అయిపోతే బాగోదు బిర్యానీలో. ఏదైతే పెద్ద పెద్ద ముక్కలు అనేవి ఉంటాయో అది చివరన పెట్టి దానిపైన లేయరింగ్ వేద్దామని అనుకుంటున్నాం మేము. సో అలాగ మమ్మీ చపాతీ కూడా చేశారు, మేము కర్రీతో తిన్నాము, అంటే మమ్మీ మా కోసం వేరేగా చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, లేయరింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. లేయరింగ్ ప్రాసెస్ అనేది ఏంటంటే డిఫరెంట్ టేస్ట్ అనేది ఇస్తుందని చెప్పాను కదా. ఇటువైపు సార్నెస్, ఇటువైపు బిటర్నెస్, కొంచెం సాల్టీనెస్, ఇంకా కొంచెం స్పైసీనెస్ అనేది ఇస్తుంది. ఈ లేయరింగ్ ప్రాసెస్ అనేది మనము ఏదైతే బాగా సోక్ చేసిన రైస్తోని కూడా చేయొచ్చు, కానీ ఇందులోని వాటర్ అనేది పడుతుంది కాబట్టి కొంచెం వెట్గా రావచ్చు. సో మేము ఇలాగా ఏదైతే కుక్డ్ రైసో దాంతో చేస్తుంటాం. దీనిపైన మేము షాహీ బిర్యానీ మసాలా వేస్తున్నాము, ఇంకా ఆనియన్స్ అనేది వేస్తున్నాం. ఇది కొంచెం పీసెస్గా వేస్తున్నాము, తక్కువ వేస్తున్నాం లేయర్కి. ఇంకా ఇందులోని మనం ఏంటంటే కొన్ని కిస్మిస్ ఇంకా క్యాష్యూ నట్స్ అలాంటివి వేసుకుంటే ఇది సూపర్ దమ్ బిర్యానీ అనేది అవుతుంటుంది. మనం మధ్య మధ్యలో ఘీ కూడా వేస్తూ ఉండాలి. కొంచెం రైస్ గురించి కూడా చూడాలి, ఎప్పుడైతే రైస్ బాగా ఉడుకుతుందో 90% అనేది ఉడకాలి, అది అప్పుడే మనం వేయగలము. 70% 80% అయితే అసలు కొన్ని రైస్ అయితే ఉడకవు. సో దావత్ని నేనైతే ఎప్పుడు ఎంచుకుంటుంటారు మమ్మీ. నార్మల్ రైస్ మనం తింటుంటాం కదా, ఆ రైస్ అలాగా అనేది టెక్స్చర్ అనేది ఉండాలి రైస్ది. సో దాని మీద ఇలా వేస్తే కొంచెం వాటర్ అనేది వేపరైజ్ అయిపోతుంది, అప్పుడైతే మనకి లేయరీగా మనకి వస్తుంది.
ఫ్లేకీగా బిర్యానీ అది వస్తుంది. ఎవరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు తొందరగా వెళ్ళి చేసేయండి. అప్పటికి లేయరింగ్ ప్రాసెస్ అవుతుంది. దీని మీద టాపింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టి వేసేస్తాము. మేము యాక్చువల్లీ కళాయిలో చేస్తున్నాం కాబట్టి మనకి కింద ప్యాన్ అనేది అవసరం లేదు. ఎవరైతే కుక్కర్లో చేస్తున్నారో వాళ్ళైతే ప్యాన్ కంపల్సరీగా తీసుకోవాలి. మేము ఇది కొంచెం కవర్ చేసి అది ఏదైతే వాటర్ ఉందో అది వేపరైజ్ అయిపోయేంత వరకు అలా ఉంచుతాము. ఇక్కడ మటన్ ఫ్రై అనేది అవుతుంది. మటన్ ఫ్రై అనేది అందరి ఫేవరెట్. నేనైతే ఇప్పుడు తింటుంటాను మటన్. ఎందుకంటే నాకు అప్పుడు నచ్చేది కాదు. కానీ ఇప్పుడైతే నా ఫేవరెట్. ఈ రెసిపీ తర్వాత మీకు రెసిపీ సెపరేట్గా కూడా పెడతాను. చూడండి ఇక్కడ ఎంత ఫ్లేకీగా వచ్చిందో. మొత్తం వాటర్ అంతా వేపరైజ్ అయిపోయింది. నేను ఎప్పుడైతే దమ్ పెడుతున్నానో అందులోని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేసాను మధ్యలోని ఇంకా సైడ్న. ఎందుకంటే రైస్ కాలకూడదని, ఏదైతే వాటర్ ఉందో అది వేపరైజ్ అవ్వాలని. ఇక్కడ ఇందులోని మేము కొంచెం లెమన్ కూడా వేసుకున్నాము. బిర్యానీలో లెమన్ అయితే సూపర్గా ఉంటుంది. అందరూ ట్రై చేసి చెప్పండి. ఎవరికైతే బిర్యానీతో పాటు థమ్స్అప్ బాగా నచ్చుతుంటుందో వాళ్ళు కింద థమ్స్అప్ సింబల్ అనేది వేసి కమెంట్ చేయండి. ఇంకేంటి, మన బిర్యానీ అనేది రెడీ. సూపర్గా పిల్లలకి నచ్చేటట్టు పెద్దలకి నచ్చేటట్టు ఈ రెసిపీ అనేది ఉంటుంది. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చు. ఇందులోని రోజ్ వాటర్ అవన్నీ మీ దగ్గర ఉంటే అది వేసుకోవచ్చు. కానీ ఎవరికైతే లేదో వాళ్ళు ఈ సింపుల్ మెథడ్ని యూస్ చేయొచ్చు. ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. బాయ్. థ్యాంక్ యూ.